గుడ్ ఈవినింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు ఈ మీటింగ్కి అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం చెప్తున్నా అండి. మనం ఇక్కడ ఈరోజు అటామీ ఇండియా బిజినెస్ ఆపర్చునిటీ చూస్తూ ఉన్నాం. ఇందులో కంపెనీ ఇన్ఫర్మేషన్, ప్రొడక్ట్స్ గురించి, బిజినెస్ ప్లాను, అట్లనే మనం సక్సెస్ అవ్వడం కోసం ఏ విధంగా వర్క్ చేయాలి, ఆ సిస్టమ్ ఏంటి అనేది వాటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్లోబల్ బిజినెస్ ఆపర్చునిటీలోకి స్వాగతం చెప్తున్నా అండి. ఈ స్లైడ్లో మీరు గమనించారంటే రైట్ సైడ్ కార్నర్లో 100 అనేది ఏదైతే ఉందో ఈ ప్లాన్ని 100 ఇయర్స్కి డిజైన్ చేయడం జరిగింది. దానికి ఖచ్చితంగా కొన్ని ప్రిన్సిపల్స్ను కూడా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో వాటిని పక్కాగా ఫాలో అవుతున్నటువంటి వన్ అండ్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మీరు 70 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చాలా కంపెనీలని మీరు గమనించినా కానీ వాళ్ళందరికీ కూడా ప్లాన్ అనేది చేంజ్ అవ్వటం జరిగింది. బట్ అటామీలో ఈ 15 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ప్లాన్ అనేది చేంజ్ చేయలేదు. 100 ఇయర్స్లో కూడా చెయ్యరు అని చెప్పేసి చైర్మన్ గారు చాలా క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఈ కంపెనీ కొన్ని ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. సో వాటినే ఫౌండేషన్గా ఈ బిజినెస్ రన్ అవుతూ ఉందండి. సో ఇప్పటికీ కూడా వాటిని ఫాలో అవుతున్నటువంటి కారణంగానే కంపెనీ చాలా ఫాస్ట్గా, చాలా తక్కువ టైంలోనే టాప్ పొజిషన్లోకి రావటం జరిగింది. సో దానికి కంపెనీ పెట్టుకున్నటువంటి మోటో గమనిస్తే చెరిష్ ద స్పిరిట్, క్రియేట్ ద విజన్, ఫాలో ద ఫెయిత్, సర్వ్ ఇన్ హ్యూమిలిటీ. ఈ 4 లైన్స్ మోటో తోటి కొన్ని ఫౌండింగ్ ప్రిన్సిపల్స్ తోటి కంపెనీని 2009లో సౌత్ కొరియాలో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది 100% ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. సో ఇది మనీ స్కీమ్ అనేది కాదండి. జనాల్ని జాయిన్ చేసేటువంటి బిజినెస్ కాదు. ఖచ్చితంగా క్వాలిటీ ప్రొడక్ట్స్ మనకు అందిస్తూ ఉన్నారు. అందుకే యాబ్సల్యూట్ క్వాలిటీ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అలానే ఏదైతే క్వాలిటీ మనకు వస్తూ ఉందో దానికి బయట మార్కెట్లో ఉన్నటువంటి అదర్ బ్రాండ్స్ తోటి కనుక ఏదన్నా కంపారిజన్ చెయ్యగలిగితే సో ప్రైస్ పరంగా చూస్తే వీఆర్ ద బెస్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అందుకే యాబ్సల్యూట్ ప్రైస్ అంటున్నారు. సో ఈ ట్యాగ్ లైన్ తోటి కంపెనీ 2009లో స్టార్ట్ అయింది. ఇప్పటికీ కూడా అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కన్జ్యూమర్ని దృష్టిలో పెట్టుకొని ప్రైస్ని దానికి ఫిక్స్ చేయడం జరుగుతూ ఉంది. సో ఆ ప్రైస్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా చేంజ్ అయ్యే అవకాశం లేకుండా ఒకే ప్రైస్ తోటి ప్రోడక్ట్ని కంటిన్యూ చేయటం జరుగుతూ ఉంది. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే, నేను బిజినెస్ స్టార్ట్ చేసి మోర్ దెన్ 3.5 ఇయర్స్ అయింది. ఈ 3.5 ఇయర్స్లో ఏవైతే ప్రొడక్ట్స్ నేను పర్చేజ్ చేస్తూ ఉన్నానో ఏ ప్రోడక్ట్ కూడా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వలేదు. అట్లా అని క్వాలిటీ చేంజ్ అవ్వలేదు. అలా అని క్వాంటిటీ కూడా చేంజ్ అవ్వలేదు. సో యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. ఇంకా బెటర్ అయినాయి. క్వాలిటీ పరంగా చూస్తే ఇంకా అప్గ్రేడ్ అయినటువంటి ప్రొడక్ట్స్ కొన్ని రావడం జరిగింది తప్పించి సో దీన్ని ఖచ్చితంగా ఫాలో అవుతున్నారని చెప్పేసి చెప్పొచ్చు. సో ఈ కంపెనీ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి హ్యాంగిల్ పార్క్ గారు అండి. సో ఇతను సౌత్ కొరియాలో ప్రజెంట్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇతని గురించి ఫార్చ్యూన్, ఫార్బ్స్ మ్యాగజైన్లో కూడా చాలాసార్లు కవర్ పేజ్లో ఇతను ఫోటో వేస్తూ ఆర్టికల్స్ రావడం అనేది జరిగింది. సో అటామీ అంటే ఏంటి అని అంటే ఫస్ట్ ఆన్లైన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ ఆన్లైన్లో మనకి అందించడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు లేటెస్ట్కి ట్రెండ్కి తగ్గట్లుగా లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్. అయితే ఇక్కడ ఓన్గా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఓన్ ప్రొడక్ట్స్ అనేది ఏమీ కూడా ఉండవండి. ఇక్కడ ఓన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఈ కంపెనీ సౌత్ కొరియాలో 2009లో స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ బిజినెస్ సక్సెస్ అయిన తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్కి పుట్టినిల్లైనటువంటి అమెరికాలో ఫస్ట్ బ్రాంచ్ని 2010లో స్టార్ట్ చేస్తున్నారు. అలా ఒక్కొక్క కంట్రీ ఎక్స్పెన్షన్ చేసుకుంటూ ఇవాళ 27 బ్రాంచెస్ తోటి 58 కంట్రీస్లో బిజినెస్ చేసుకోవడానికి, ప్రొడక్ట్ యూజ్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకా 62 కంట్రీస్లో రిజిస్ట్రేషన్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. త్వరలో ప్రొడక్ట్ కూడా లాంచ్ అయిపోతూ ఉన్నారు. ఇప్పటికే సౌత్ కొరియాలో అలానే జపాన్లో అటామీ నెంబర్ 1 పొజిషన్లో ఉందండి. సౌత్ కొరియా అంటే అటామీకి పుట్టినిల్లు కాబట్టి ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి అక్కడ నెంబర్ 1కి వచ్చింది అనటంలో ఆశ్చర్యం లేదు. బట్ జపాన్ అనేది
టెక్నాలజీ పరంగా వెరీ అడ్వాన్స్డ్‌గా ఉన్నటువంటి కంట్రీ. సో, ఆ కంట్రీలో రీసెంట్‌గా చైర్మన్ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, శాంసంగ్, ఎల్‌జీ లాంటి కంపెనీలే వాళ్ళ టెక్నాలజీని ఆ కాంపిటీషన్‌ని తట్టుకోలేక అక్కడ బిజినెస్ అనేది క్లోజ్ చేసుకునేటువంటి పరిస్థితికొస్తే, బట్ అక్కడ అటామీ అనేది నంబర్ 1 పొజిషన్‌లో ఉంది. సో, ఎందుకు అనంటే అటువంటి టెక్నాలజీని మన వాళ్ళు యూజ్ చేస్తా ఉన్నారు. ప్రొడక్ట్ తయారు చేయటంలో. సో, మన వాళ్ళు పెట్టుకున్నటువంటి ప్రిన్సిపల్స్ కావచ్చు, వాళ్ళు అందిస్తున్నటువంటి ఆ క్వాలిటీ ప్రొడక్ట్ కావచ్చు, దాన్ని తయారు చేయటానికి వాళ్ళు యూజ్ చేస్తున్నటువంటి టెక్నాలజీ కావచ్చు, జపాన్‌లో గూడా మన కంపెనీని నంబర్ 1 పొజిషన్‌లో ఉంచడం జరిగింది. సో, ఈ బిజినెస్ చేసుకోవడం కోసం వెబ్‌సైట్స్ అందుబాటులో ఉన్నాయి. అలానే మొబైల్ యాప్ గూడా మనకి అందిస్తా ఉన్నారు. మీ కన్వీనియంట్ ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చండి ఇక్కడ. సో, ఈ అటామిక్ కంపెనీ స్టార్ట్ చేయడానికి బేస్ ఏంటి అనంటే, సౌత్ కొరియా గవర్నమెంట్ కేరీ వాళ్ళు డెవలప్ చేసినటువంటి ఎమోహిమ్ ప్రొడక్ట్‌ని కమర్షియలైజ్ చేయటం కోసం ఒక ఐడియా మన చైర్మన్ గారు ఇవ్వటం జరిగింది. ఆయన ఆ ప్రొడక్ట్ యూజ్ చేసి బెనిఫిట్ పొందిన తర్వాత. అయితే ఈ కేరీ గురించి చూసుకుంటే 1959లో స్టార్ట్ అయినటువంటి సౌత్ కొరియా గవర్నమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అని జెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ 3000 మందికి పైగా సైంటిస్టులు వర్క్ చేస్తా ఉన్నారు. వాళ్ళకి అసిస్టెంట్‌లుగా 1500 మంది పీహెచ్‌డీ స్టూడెంట్స్ ఉన్నారు. 20,000కు పైగా ఫార్ములాస్‌ని ఇక్కడి నుంచి ఇప్పటి వరకు డెవలప్ చేయటం జరిగింది. సో, అలానే వీళ్ళు ప్రొడక్ట్ తయారు చేయటం కోసం కోల్మార్ తోటి టై అప్ అయ్యున్నారు. సో, ఈ కోల్మార్ గురించి చూసుకుంటే 1921 నుంచి మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఉన్నారు. సో, వీళ్ళు దాదాపు 14 దేశాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి వీళ్ళకి. వీళ్ళు యూజ్ చేసేటువంటి టెక్నాలజీ చూస్తే ఒరిజినల్ డెవలప్‌మెంట్ అండ్ ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్. వీళ్ళు ఫార్మాస్యూటికల్స్, కాస్మెటిక్స్ అట్లనే హెల్త్ సప్లిమెంట్స్‌ని మెయిన్‌గా తయారు చేస్తూ ఉంటారు. సో, ఈ కేరీ కోల్మార్ తోటి టై అప్ అయ్యేసి, సో, ఈ రెండిటి కలయికగా ఇంకొక యూనిట్‌ని స్టార్ట్ చేయటం జరిగింది. ఆ యూనిట్ పేరే కోల్మార్ బిఎన్‌హెచ్. ఈ కోల్మార్ బిఎన్‌హెచ్ అనేది పయనీర్ ఇన్ యూజింగ్ బయోటెక్నాలజీ. నేచురల్ రా మెటీరియల్స్‌ని వీళ్ళు ఎక్కువగా యూజ్ చేసి ప్రొడక్ట్స్‌ని తయారు చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఏదైతే ప్రొడక్ట్ తయారవుతుందో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఛానలే మన అటామీ. అటామీ అనేది కోల్మార్‌లో తయారవుతున్నటువంటి ప్రొడక్ట్స్‌కి ఎక్స్‌క్లూజివ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్. అలానే కోల్మార్ ఏదైతే ఉందో బేస్ కంపెనీ 1921 నుంచి ఉన్నటువంటి కంపెనీ దాదాపు 900 కంపెనీలకి వాళ్ళు ప్రొడక్ట్ సప్లై చేస్తా ఉంటారు. బట్ కోల్మార్ బిఎన్‌హెచ్ ఏదైతే ఉందో వాళ్ళు తయారు చేసేటువంటి ప్రొడక్ట్ ఓన్లీ అటామీకి మాత్రమే ఇవ్వటం జరుగుతా ఉంటుంది. సో, అలా అటామీ ఆ కోల్మార్ బిఎన్‌హెచ్‌లో తయారయ్యేటువంటి ప్రొడక్ట్‌ని డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం 2009లో సౌత్ కొరియాలో ఈ కేరీ అండ్ కోల్మార్ సపోర్ట్ తోటి స్టార్ట్ చేసి ఆన్‌లైన్ షాపింగ్ మాల్‌ని మనకి అందిస్తా ఉన్నారు. అట్లనే బ్రాడ్‌కాస్టింగ్ స్టేషన్ గూడా ఉందండి అటామీకి. దాని ద్వారా గ్లోబల్‌గా మనం బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో, కంప్లీట్‌గా మనకి ఛానల్ అటామీ అని జెప్పేసి అట్లనే యూట్యూబ్‌లో గానివ్వండి, సో, పర్టిక్యులర్‌గా చాలా వీడియోస్ కూడా మనకి రావటం జరుగుతా ఉంటుంది ఫ్రీక్వెంట్‌గా. సో, ఈరోజు గూడా ఎర్లీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అటామీ అనేటువంటి సెషన్ గూడా మనకి అందించడం జరిగింది. సో, ఇట్లా అటువంటి వాటన్నిటిని గూడా యూజ్ చేసుకొని మనం గ్లోబల్‌గా ఈ బిజినెస్‌ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తా ఉన్నారు. సో, బేస్ కోల్మార్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళకున్న క్లయింట్స్ ఎవరు అనంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి యాంవే, హెర్బాలైఫ్, ఫరెవర్ లివింగ్, కోర్ లైఫ్, ఓరిఫ్లేమ్ ఇట్లా మనకి తెలియనటువంటి ఇంటర్నేషనల్ కంపెనీస్ ఎన్నిటికి కూడా వీళ్ళు వాళ్ళ బ్రాండ్ నేమ్ తోటి ప్రొడక్ట్‌ని తయారు చేసి అందిస్తా ఉన్నారు. అలానే ట్రెడిషనల్ మార్కెట్‌లో మనకు తెలిసినటువంటి కంపెనీలు గూడా ఉన్నాయండి. జాన్సన్, పాండ్స్, లోరియల్, యూనిలివర్ ఇలా మనకు తెలియనటువంటి ఇటువంటి ఎన్నో ట్రెడిషనల్ కంపెనీస్ కూడా వరల్డ్ వైడ్‌గా హోల్మార్ వాళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి ప్రొడక్ట్స్‌ని వాళ్ళ లోగోస్ తోటి తయారు చేసి అందించడం జరుగుతా ఉంది. ఇట్లా 900 కంపెనీలకి 20,000కు పైగా ప్రొడక్ట్స్‌ని వీళ్ళు సప్లై చేస్తా ఉన్నారు. సో, అంత మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి కంపెనీ. టెక్నాలజీ పరంగా ఆహ్, చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉన్నటువంటి కంపెనీ అని జెప్పేసి చెప్పొచ్చు. అటామీ గ్లోబల్ హెడ్‌క్వార్టర్ అండి. సో, ఇది సౌత్ కొరియాలో ఉంది. దీన్ని గూడా నేను విజిట్ చేయటం జరిగింది. కంపెనీ ట్రిప్‌గా. సో, ఈ హెడ్‌క్వార్టర్ ఆఫీస్‌కి
మాస్టర్ పీస్ ఆర్కిటెక్చర్ అవార్డు అనేది యుఎస్ఏ నుంచి కొరియా నుంచి రావడం జరిగింది. సో ఇది ఏరియల్ వ్యూ చూడొచ్చండి. ఇది ఒక మీటింగ్ హాల్ కూడా ఉంటుంది. పైన పిక్చర్లో చూసారంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఆ చిన్నది ఏదైతే ఉందో అదే మీటింగ్ హాలు. ఆల్మోస్ట్ ఒక 3500 మెంబర్స్ ఒకేసారి కూర్చోటానికి అక్కడ ఎవ్రీథింగ్ కూడా రెడీగా ఉందన్నమాట. సౌండ్ సిస్టమ్ కావచ్చు, స్టేజ్ కావచ్చు, స్క్రీన్స్ కావచ్చు, చైర్స్ కావచ్చు, కంప్లీట్గా ఫిక్స్డ్. ఓన్లీ అటామీ యూస్ చేసుకోవడానికి మాత్రమే ఆ మీటింగ్ హాల్. అలానే రైట్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో కంప్లీట్గా బిజినెస్ ఆపరేషన్స్ అనేది జరుగుతూ ఉంటాయి 24/7. ఎంప్లాయీస్కి చాలా ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది అక్కడ. సో ఇదంతా కూడా హెడ్ క్వార్టర్ ఆఫీస్ లోపల పిక్చర్స్ అండి. మీరు గమనించవచ్చు. బ్రాడ్కాస్ట్ స్టేషన్, ప్రొడక్ట్ డిస్ప్లే, ఎవ్రీథింగ్ కూడా అక్కడ ఉంటాయి. సో ఇట్లా మన కంపెనీ ప్రజెంట్ 27 బ్రాంచెస్ తోటి 58 కంట్రీస్లో అవైలబుల్ ఉంది. ఇంకా 62 కంట్రీస్లో రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే టీమ్ని ఫామ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. బట్ ప్రొడక్ట్ అనేది అక్కడ అవైలబిలిటీ లేదు ప్రజెంట్. త్వరలో అక్కడ కూడా ప్రొడక్ట్ యూస్ చేసుకోవడానికి అవకాశం కల్పించబోతా ఉన్నారు. సో ఈ కంపెనీ ఫౌండర్ చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారి గురించి చూసుకుంటే ఇతని కెరీరు ప్రజెంట్ కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తనే చైర్మన్గా ఉన్నారు అటామీ కంపెనీకి. అలానే కొరియా డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఏదైతే ఉందో దానికి ప్రెసిడెంట్గా కూడా 2019 నుంచి తనే ఉన్నారండి. ప్రీవియస్గా దానికి ముందు 15 నుంచి 18 వరకు వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేయడం జరిగింది. సో ప్రెజెంట్ ఈ డ్రీమీ హై స్కూల్స్ ఏవైతే ఉన్నాయో దానికి కూడా యాంగిల్ పార్క్ గారే చైర్మన్గా ఉన్నారు. 2013లో వైస్ ప్రెసిడెంట్గా కొరియన్ సొసైటీ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్కి వర్క్ చేయడం జరిగింది. అట్లానే 13లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా కొరియా స్పెషల్ సేల్స్ ఫైనాన్షియల్ కోఆపరేటివ్ అసోసియేషన్ కూడా ఆయన వర్క్ చేస్తున్నారు. సో ఈయన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే పిహెచ్డి కంప్లీట్ అయ్యిందండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో 2020లో. అంటే అటామీ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత సో ఆయన కంపెనీని గ్లోబల్గా తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ ఏజ్లో కూడా ఆయన పిహెచ్డిని కంప్లీట్ చేయడం జరిగింది. అట్లానే ఎంబీఏ ఓసంగ్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో 2016లో కంప్లీట్ చేయడం జరిగింది. అట్లానే తన బిఏ అనేది కామర్స్ అండ్ ట్రేడ్లో కోయింగ్ యూనివర్సిటీ నుంచి 1985లో కంప్లీట్ చేస్తున్నారు. తన స్కూలింగ్ అంతా కూడా సేల్స్ యూ హై స్కూల్లో కంప్లీట్ అయిందండి. సో ఇది ఆయన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ప్రజెంట్ చూసుకుంటే పిహెచ్డి కంప్లీట్ అయినటువంటి డాక్టరేట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వెరీ హ్యూమన్ బీయింగ్ పర్సన్ అండి. సో చాలామందికి కూడా తన పర్సనల్ అకౌంట్ నుంచి చారిటీ చేయటం జరుగుతూ ఉంది. ఆర్ఫన్స్కి, విడోస్కి, వీళ్ళందరికీ కూడా. సో అటామీ ఏదైతే కొరియా నుంచి ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉందో బయట కంట్రీస్కి ప్రొడక్ట్స్కి, దానికి సంబంధించి 2019 నుంచి కూడా కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ కూడా $100 మిలియన్ ఎక్స్పోర్ట్ అవార్డ్ అండ్ అబోవ్ తీసుకోవడం జరుగుతూ ఉంది. గ్లోబల్గా సేల్స్ చూస్తే $2.2 బిలియన్ ఉంది. అంటే దాదాపు 18,000 కోట్ల టర్నోవర్ చేస్తున్నటువంటి కంపెనీ. ఇక్కడ ఇప్పటికే చూసుకుంటే 16 మిలియన్ మెంబర్స్ ఉన్నారండి. గ్లోబల్గా చూసుకుంటే 650 మెంబర్స్ మాత్రమే ఎంప్లాయీస్గా వర్క్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇంత పెద్ద కంపెనీకి, ఇన్ని వేల కోట్ల టర్నోవర్ చేసేటువంటి కంపెనీకి ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎంతమంది అని అంటే నాట్ ఈవెన్ 650 మెంబర్స్, 650 మంది. సో అంత తక్కువ మందితోటి ఆ విధంగా కంపెనీని ఆపరేట్ చేయగలుగుతూ ఉన్నారు బికాజ్ ఆఫ్ లేటెస్ట్ టెక్నాలజీ. సో ఇప్పుడున్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాళ్ళు యూస్ చేస్తూ ఉన్నారు కాబట్టి తక్కువ మంది ఎంప్లాయీస్ తోటి ఇన్ని కంట్రీస్లో వాళ్ళు బిజినెస్ని ఆపరేట్ చేయగలుగుతూ ఉన్నారు. సో అటామీ కంపెనీని గ్లోబల్ కంపెనీగా చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారిని సిఇఓ కౌన్సిల్ మెంబర్గా 2019లో డబ్ల్యూఎఫ్డిఎస్ఏ రికగ్నైజ్ చేయడం జరిగిందండి. సో ఇది ఇండియా హెడ్ క్వార్టర్స్. ఇండియాలో ప్రొడక్ట్ లాంచ్ చేసినటువంటి డేట్ చూస్తే 11th నవంబర్ 2020. బట్ ఇక్కడ కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్స్ అనేది 2017 నుంచే జరుగుతూ ఉన్నాయి. సో 17లో చాలా తక్కువ జరిగాయి. 18లో ఆల్మోస్ట్ 4000 వరకు జరిగినాయి. 19లో మోర్ దెన్ 10 lakhs రిజిస్ట్రేషన్స్ అనేది జరగడం జరిగింది. సో 20లో ప్రొడక్ట్ అనేది లాంచ్ చేస్తున్నారు. సో ఇది మ్యాగ్నన్ టవర్స్ 2లో 8th ఫ్లోర్లో గురుగ్రామ్లో ఆఫీస్ ఉందండి. రైట్ సైడ్ ఉన్నటువంటి పిక్చర్స్ ఆఫీస్ ఇన్సైడ్. సో ఇది మెంబర్స్ ఎవరైనా సరే
విజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ నాన్ మెంబర్స్ కూడా గెస్ట్గా కూడా మీరు విజిట్ చేయొచ్చు విత్ పర్మిషన్. అలానే అటామీ అనేది కంప్లీట్గా ఆన్లైన్, ఎక్కడా కూడా ఫిజికల్గా స్టోర్స్ అనేవి ఉండవండి. సో ఆ ప్రోడక్ట్ని మనకి హోమ్ డెలివరీ చేయడం కోసం ఇండియాలో లాజిస్టిక్ పార్ట్నర్గా సీజే డార్సిల్ దీంతో మన అటామీ టైఅప్ అవడం జరిగింది. సో వీళ్ళు ఇప్పటికే చాలా పెద్ద పెద్ద కంపెనీలకి ఇండియాలో లాజిస్టిక్స్ సర్వీసెస్ అందిస్తూ ఉన్నారు. వీళ్ళు 1986లో ఈ కంపెనీ స్టార్ట్ అయిందండి. సో మోర్ దెన్ 38 ఇయర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వీళ్ళ స్టాఫ్ చూస్తే 3400 మెంబర్స్ ఉన్నారు. అట్లనే వాళ్ళ 2020 రెవెన్యూ చూస్తే 2423 క్రోర్స్ అంత టర్న్ ఓవర్ చేస్తున్నటువంటి కంపెనీతో టైఅప్ అయ్యేసి మనకి ప్రొడక్ట్ని చాలా సేఫ్గా నీట్గా హోమ్ డెలివరీ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో వై అటామీ? అటామీని ఎందుకు? చాలా కంపెనీలు ఉన్నాయి కదా అని చూస్తే మన ఇండియాలోనే మోర్ దెన్ 400 కంపెనీస్ ఉన్నాయండి. వరల్డ్ వైడ్గా చూసుకుంటే 15,000 ప్లస్ కంపెనీస్ ఉన్నాయి. బట్ అటామీని ఎందుకు అని అంటే ఇక్కడ 2 లైన్స్ ప్లాను, అట్లానే గ్లోబల్గా బిజినెస్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. అది కూడా అన్లిమిటెడ్ డెప్త్ వరకు మనం వాళ్ళు చేసేటువంటి బిజినెస్ మీద ఇక్కడ కమిషన్స్ తీసుకోవడానికి, ఇన్కమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మనం ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేసి మనకు తెలిసిన వాళ్ళు ఏ కంట్రీలో ఉన్నా సరే ఈ విధంగా ఒకరి కింద ఒకరిని స్పాన్సర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అక్కడ వాళ్ళ ద్వారా కూడా ఈ విధంగా మళ్ళీ టీమ్స్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా గ్లోబల్గా బిజినెస్ చేసుకోవడానికి అటామీ అవకాశం కల్పిస్తూ ఉందండి. సో అయితే ఎందుకు అటామీ అనేది కనుక చూస్తే ఇక్కడ ప్రపంచం మొత్తం కూడా ఎన్ని కంట్రీస్లో బిజినెస్ చేస్తున్నా బిజినెస్ ప్లాన్ అనేది సేమ్. ఎవరికైనా సరే 3 lakhs పీవీకి మ్యాచింగ్ వస్తుంది. 25 lakhs పీవీ, 25 lakhs పీవీ లెఫ్ట్ టు రైట్ చేయగలిగితే సేల్స్ మాస్టర్ అవుతారు. సో ఆ విధంగా ప్రపంచం మొత్తం కూడా ఒకటే బిజినెస్ ప్లాన్. సో మీ టీం ఏ కంట్రీలో అయినా ఉండొచ్చు. ఆ పీవీలు అనేది యాడ్ అవుతూ ఉంటాయి. వాటిని క్యాలిక్యులేషన్స్ చేసేసి మనకి పే అవుట్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఇక్కడ కపుల్కి ఒక ఐడినే ఉంటుందండి. వైఫ్ అండ్ హస్బెండ్కి ఒకటే ఐడి ఉంటుంది. దయచేసి ఎవరు కూడా వైఫ్ది ఒక ఐడి, హస్బెండ్ది ఒక ఐడి సపరేట్గా రిజిస్టర్ చేయొద్దు. మీరు రేపు డైమండ్ మాస్టర్ అయిన తర్వాత అనవసరంగా ఇబ్బంది పడతారు. అప్పుడు ఒక ఐడిని క్యాన్సిలేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఫ్యామిలీకి ఒక ఐడిని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అట్లనే పీవీ అనేది 8:30 పిఎంకి కట్ ఆఫ్ ఉంటుందండి ఇండియాలో. ఎందుకు 8:30 పిఎం అంటే ఆ టైంలో కొరియాలో మిడ్ నైట్ 12 అవుతుంది. సో 8:30 తర్వాత మనకి ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే ఆటోమేటిక్గా డేట్ అనేది నెక్స్ట్ డేట్ చూపిస్తూ ఉంటుంది. సో అట్లా డైలీ 8:30కి కట్ ఆఫ్ ఉంటుంది. వీక్లీ పే అవుట్ ఉంటుందండి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 600కు పైగా ప్రొడక్ట్స్ అటామీ అందుబాటులో ఉంచడం జరిగింది. మన ఇండియాలో ప్రెజెంట్ 82 వరకు ఉన్నాయండి ప్రొడక్ట్స్. ఇక్కడ ప్రతి నెల కూడా ఖచ్చితంగా కొనాలి, ఇంతకు అమ్మాలి అనేటువంటి ఎటువంటి కండిషన్ కూడా లేదు. సో ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకొని 3 తరాలకి మనం ఇన్కమ్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. పాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో పర్సనల్ సేల్స్ పీవీ ఏదైతే ఉందో లైఫ్ టైం కూడా అక్యుములేట్ అవుతూనే ఉంటుందండి. ఎప్పుడు కూడా ఫ్లష్ అవుట్ అనేది కాదు. సో మన పాన్ నెంబర్, ఐడి ప్రూఫ్ ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి. 18 ఇయర్స్ అండ్ అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ అవకాశం ఇవ్వటం జరుగుతూ ఉంది. సో అటామీలో ఎటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయంటే డిఫరెంట్ కేటగిరీలో ప్రొడక్ట్స్ ఉన్నాయండి. హెల్త్‌కి సంబంధించి, అట్లనే బ్యూటీకి సంబంధించి, హెయిర్ కేర్‌కి సంబంధించి, బాడీ కేర్‌కి సంబంధించి, హోమ్ కేర్‌కి సంబంధించి, ఫుడ్ కేటగిరీకి సంబంధించి డిఫరెంట్ కేటగిరీస్‌లో ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో వాటిల్లో ఎమోహిమ్ అనేది నంబర్ 1 ప్రొడక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో దీనికి చాలా అవార్డ్స్ కూడా రావటం జరిగింది. హలాల్ సర్టిఫికేట్ కూడా ఉంది. సో చాలా టెస్టిమోనీస్ ఉన్నాయండి. అట్లనే పొమోగ్రానేట్ వండర్‌ఫుల్ ప్రొడక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అట్లనే మిల్క్ తిజిల్ లివర్ హెల్త్‌కి సంబంధించినటువంటి ప్రొడక్టు. స్పిరులినా ప్రోటీను, ఆల్ విటమిన్స్, మినరల్స్ వస్తున్నటువంటి ప్రొడక్ట్ అండి. మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ ఇది. అట్లానే పేస్టు, బ్రషు, షాంపూ ఇట్లా ఎన్నో ప్రొడక్ట్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. మన ఇండియాలో అయితే 82 వరకు అవకాశం ఉందండి. అదే బయట కంట్రీస్‌లో చూస్తే మోర్ దెన్ 600 ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇట్లా ఎన్నో ప్రొడక్ట్స్ మనకున్నాయండి. మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్. డిటర్జెంట్ లేడీస్‌కి ప్రతిరోజు కూడా
అవసరం ఉన్నటువంటి ప్రోడక్ట్, నాట్ ఈవెన్ ఫర్ లేడీస్. సో ఇది కూడా చాలా ప్లాంట్ బేస్డ్గా తయారు చేసి ఇచ్చినటువంటి న్యాచురల్ ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారండి. సో బయట మార్కెట్లో ఉన్నటువంటి మీరు ఎటువంటి దాంతోటి కంపేర్ చేసినా కానీ మన ప్రోడక్ట్ యూజ్ చేయడం ద్వారా క్లాత్ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. ఈ విధంగా ఈ పిక్చర్లో మీరు డిఫరెన్స్ ఏదైతే చూస్తున్నారో, సో మల్టిపుల్ వాషెస్ తర్వాత కూడా మన లిక్విడ్ యూజ్ చేసినప్పుడు ఆ క్లాత్ అనేది ఎప్పుడు కూడా కొత్త దానిలాగానే కనబడటానికి అవకాశం ఉంటుంది. సో అదే బయట మార్కెట్లో దొరికేటువంటి కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటితోటి బట్టలు షేడ్ అయిపోతూ ఉంటాయి. ఎంత కాస్ట్లీ అయినా సరే పాడైపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీన్ని జస్ట్ 6 kgs మిషన్కి 20 to 25 ml యూజ్ చేస్తే సరిపోతుందండి. అదే బకెట్ వాష్లో చేస్తే దానికి కూడా 20 to 20 ml సరిపోతుంది 20 లీటర్స్ బకెట్కి. సో అదే బయట మార్కెట్లో ఉన్నటువంటి లిక్విడ్స్ కనుక చూస్తే, సో అవి క్వాంటిటీ ఎక్కువ వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మినిమం 60 ml యూజ్ చేయాలి. అదే మన లిక్విడ్ చూస్తే 6 kgs మిషన్కి 20 మినిట్స్ 20 ml సరిపోతుందండి. సో ఇట్లా మనం గనక బయట మార్కెట్లో దొరికేటువంటి ఒక నార్మల్ బ్రాండ్ తోటి మనం కంపేర్ చేస్తే ప్రైస్ పరంగా వీఆర్ ద బెస్ట్. సో ఒక 3 monthsలో చూస్తే 289 రూపీస్ డిఫరెన్స్ రావడం అనేది జరుగుతూ ఉంది. సో అంత వేరియేషన్ ఉంటుందండి. సో ఎందుకంటే బయటవి మీకు రేట్ తక్కువని కనపడవచ్చు, బట్ అది క్వాంటిటీ ఎంత ఉంది, డైలీ ఎంత క్వాంటిటీ యూజ్ చేయాలి. సో ఆ ప్రకారం చూసుకుంటే అది చాలా తక్కువ రోజులు రావటమే మాత్రం జరుగుతుంది. బట్ మన లిక్విడ్ చూసుకుంటే చాలా తక్కువ క్వాంటిటీనే ఎక్కువ రోజులు రావడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇట్లా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. సో అటామీ డిష్ వాషింగ్ లిక్విడ్ కంప్లీట్ న్యాచురల్ ప్రొడక్ట్. ఈవెన్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ కూడా వాష్ చేసుకోవచ్చు. పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, బేబీ కేర్ సెరా బేబీ అని చెప్పేసి ఉంది. సో అట్లానే ఈవినింగ్ కేర్ సెట్, ఫేషియల్ చేసుకోవడానికి 365 డేస్ కూడా మనం ఇంట్లో కూర్చొని మనమే ఫేషియల్ చేసుకోవచ్చు. సో దాని టెస్టిమోనీస్ అండి, బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ చూసారంటే ఒక్క యూజ్లోనే చాలా డిఫరెన్స్ అనేది మీరు చూడొచ్చు. అంత డిఫరెన్స్ ఉంటుంది. సో అట్లనే బ్యూటీకి సంబంధించి ద బెస్ట్ ప్రొడక్ట్స్ అటామీ మనకి అందిస్తూ ఉందండి. వీటిల్లో మనకి ఏది కావాలంటే అది పర్చేజ్ చేసుకోవచ్చు, గ్యారంటీగా డిస్కౌంట్ తీసుకోవచ్చు. సో దీని ద్వారా 3 తరాలకి ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉందండి. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. నాకు మంచి కారు ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి, అట్లనే ఫారెన్ ట్రిప్స్ వెళ్తూ ఉండాలి ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి. అట్లా ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలనుకున్నా, లేదా ఫిక్స్డ్గా నెలకి 5 లక్షలకు పైగా ఇన్కమ్ కావాలనుకున్నా, బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ మెయింటైన్ చేయాలనుకున్నా, మన టైం మన చేతిలో ఉండి మన ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి మనకు నచ్చిన విధంగా మనం స్పెండ్ చేయాలనుకున్నా కానీ, సో అటువంటి కళలు ఏమన్నా కానీ వాటన్నిటినీ కూడా మనం అటామీ ద్వారా అచీవ్ చేయడానికి గ్లాస్ అవకాశం ఉందండి. సో ఈ అటామీ బిజినెస్ ప్లాన్ చూస్తే 5 రకాల ఇన్కమ్స్ మనకు అందిస్తూ ఉంది. సో అందులో రిటైల్ ప్రాఫిట్ ఒకటి, జనరల్ కమిషన్ అంటే మ్యాచింగ్ ఇన్కమ్ అండి, మాస్టర్షిప్ బోనస్ ఇది టార్గెట్గా 15 రోజులకు ఒకసారి ఇచ్చేటువంటిది. అది కనుక అచీవ్ అయ్యామంటే ఆటోమేటిక్గా అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రావడం జరుగుతూ ఉంది. ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్, ఎవరైతే లీడర్గా ఎదగాలి అనుకుంటున్నారో, సో ఈ బిజినెస్ని ఫుల్ టైం చేయాలనుకుంటున్నారో, ఒక లెవెల్ రీచ్ అయిన తర్వాత ఎడ్యుకేషన్ సెంటర్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. దానికి కూడా అడిషనల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా 5 రకాల ఇన్కమ్స్ మనం తీసుకోవచ్చు. సో ఇందులో రివార్డ్స్ పరంగా చూసుకుంటే 9 కోట్లకు పైగా క్యాష్ అనేది మనకు రావడం జరుగుతూ ఉంది. అట్లనే 40 లక్షల కారు ఒకటి, 50 లక్షల కారు ఒకటి, 5 ఫారెన్ ట్రిప్స్, ఇట్లా ఎన్నో మనం రివార్డ్స్ రూపంలో తీసుకోవచ్చు అండి. జనరల్ కమిషన్ చూస్తే ఈ జనరల్ కమిషన్ రావాలి అని అంటే మినిమం 10,000 పీవీ కంప్లీట్ చేసుకోవాలి. అట్లానే మనకంటూ ఒక టీంని మనం ఫామ్ చేసుకోవాలి. ఆ టీంలో లెఫ్ట్ సైడ్ గ్రూప్ నుంచి మినిమం 3 lakhs పీవీ, రైట్ సైడ్ గ్రూప్ నుంచి మినిమం 3 lakhs పీవీ. సో ఎప్పుడైతే ఈ విధంగా ఆ, తక్కువ టీం ఉన్న సైడు లేదా తక్కువ బిజినెస్ జరిగేటువంటి సైడు 3 lakhs అనేది అవుతుందో ఆ రోజు 1,321 రూపాయి జనరల్ కమిషన్ రావడం జరుగుతుంది. ఆ విధంగా
నెలకి 26 రోజులు తీసుకోవచ్చండి. అంటే 34,346 రూపాయల వరకు తీసుకోవచ్చు. అట్లనే ఏజెంట్ అంటే మనం కొనేటువంటి ప్రొడక్ట్స్ కి పీవీ అనేది ఏదైతే వస్తుందో అది లైఫ్ టైమ్ కూడా అక్యుములేట్ అవుతూనే ఉంటుంది. సో, ఆ విధంగా అక్యుములేట్ అయినటువంటి పర్సనల్ పీవీ 3,00,000 అయితే మనల్ని ఏజెంట్ అని చెప్పేసి అంటా ఉన్నారు. సో, ఆ విధంగా ఏజెంట్ గనక అయితే గ్రూప్‌లో 3,00,000 పీవీ, 3,00,000 పీవీ మ్యాచ్ అయితే 3,964 రూపీస్ రావడానికి అవకాశం ఉంది. ఫ్రెండ్స్ మీరిక్కడ గమనించారంటే ఫస్ట్ దాంట్లో కానివ్వండి, సెకండ్ దాంట్లో కానివ్వండి, గ్రూప్‌లో జరిగేటువంటి పీవీ సేమ్ 3,00,000, 3,00,000. బట్ మనకొచ్చేటువంటి కమిషన్ 3 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. బికాస్ ఆఫ్ పర్సనల్ పీవీని 3,00,000 చేసుకోవటం. సో, అందుకే మీరు 10,000 పీవీ తోటి బిజినెస్ స్టార్ట్ చేసినా గాని, మీకు కింద టీము మ్యాచ్ గనక అవుతుంది అనంటే, సో, యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ మీ పర్సనల్ పీవీ కూడా 3,00,000 చేసుకోవడానికి ప్రతి ఒక్కరు గూడా ప్రయత్నం చేయండి. సో, అట్లా 7,00,000 పీవీ అయితే అప్ టు 7,929 తీసుకోవచ్చు. 15,00,000 పర్సనల్ పీవీ అయితే అప్ టు 15,857 రూపీస్ తీసుకోవచ్చు. 24,00,000 పీవీ గనక కంప్లీట్ అయ్యుంటే అప్ టు 79,287 రూపీస్ వరకు కూడా తీసుకోవచ్చు. సో, ఈ విధంగా రోజుకి అప్రాక్సిమేట్‌లీ 80,000 రూపాయలు ఇస్తున్నటువంటి కంపెనీ ఏది కూడా లేదండి. మాక్సిమం పే ఔట్ పర్ డే అటామీ మనకి ఇవ్వటం జరుగుతా ఉంది. దీని ద్వారా నెలకి 20,00,000కి పైగా సంపాదించుకోవచ్చు. దీనికేమి క్వాలిఫికేషన్ ఏమి అవసరం లేదు. సో, మనకి ఇక్కడ గనక పట్టుదల గనక ఉంది అనంటే అటువంటి ఇన్‌కమ్ తీసుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉందండి. సో, అట్లనే మాస్టర్‌షిప్ బోనస్‌లో ప్రెజెంటు సెమీ సేల్స్ మాస్టర్ అనేటువంటి ఒక ప్రమోషన్ కూడా రన్ అవుతా ఉంది. సో, ఎవరైతే పర్సనల్ పీవీ 7,00,000 కంప్లీట్ చేసుకొని గ్రూప్‌లో 15,00,000 పీవీ, 15,00,000 పీవీ 15 డేస్‌లో డెవలప్ చేయగలుగుతారో 12,500 రూపీస్ బోనస్‌గా రావటానికి అవకాశం ఉంది. అలానే సేల్స్ మాస్టర్. సేల్స్ మాస్టర్ కావాలనుకుంటే పర్సనల్ పీవీ 7,00,000 అయ్యుండాలి. గ్రూప్‌లో 25,00,000, 25,00,000 పీవీ కంప్లీట్ అవ్వాలండి. ఆ విధంగా చేయగలిగితే 15 డేస్‌లో గనుక 30,000 రూపీస్ వరకు బోనస్ రావటానికి అవకాశం ఉంటుంది. అట్లనే జనరల్ కమిషన్ ప్లస్ మాస్టర్‌షిప్ బోనస్ ఇవన్నీ చూసుకుంటే ఒక నెలలో 1,24,000 వరకు కూడా సంపాదించుకోవచ్చు. సో, దీనికి ఆహ్, రివార్డ్స్ కూడా రావటం జరుగుతా ఉందండి. ఎవరైతే ఫస్ట్ టైమ్ సేల్స్ మాస్టర్ అవుతా ఉన్నారో, అటువంటి వాళ్ళకి ఎమోయిమ్ ఒకటి, ఫేమ్ సెట్ ఒకటి, ఈవినింగ్ కేర్ సెట్ ఒకటి ఫ్రీగా ఇస్తా ఉన్నారు. సో, వీటి కాస్ట్ చూసుకుంటే రూ. 27,400. అలానే డైమండ్ మాస్టర్ అయితే డైమండ్ మాస్టర్ కావాలి అనుకుంటే లెఫ్ట్‌లో ఇద్దరు సేల్స్ మాస్టర్లు, రైట్‌లో ఇద్దరు సేల్స్ మాస్టర్లని 15 రోజులలో డెవలప్ చేయాలండి. సో, ఆ విధంగా చేయగలిగితే రూ. 60,000 వరకు బోనస్ వస్తుంది. సో, అట్లా మంత్లీ బోనస్ ప్లస్ జనరల్ కమిషన్ చూసుకుంటే మోర్ దెన్ 3,00,000 ఎర్న్ చేసుకోవచ్చు. అంటే ఈ పొజిషన్ గనుక మనం రీచ్ అయ్యాము, దాన్ని స్టాండర్డ్‌గా మెయింటైన్ చేయగలిగాము అనంటే రోజుకి యావరేజ్‌గా రూ. 10,000 ఇన్‌కమ్ అనేది రావటానికి ఈ పొజిషన్ అచు మనకి సపోర్ట్ చేస్తా ఉంది. సో, అట్లనే షెరాన్ రోజ్ మాస్టర్ అండి. సో, మన గ్రూప్ పీవీలో పర్సనల్ పీవీ 24,00,000 కంప్లీట్ అయ్యి, గ్రూప్‌లో లెఫ్ట్ నుంచి మినిమమ్ ఇద్దరు, రైట్ నుంచి మినిమమ్ ఇద్దరు డైమండ్ మాస్టర్స్ కావాలి. సో, అది కూడా 15 రోజులలో మనం చేయాలి. నలుగురిని కూడా ఒకేసారి చేస్తేనే మనకి ఆ క్వాలిఫికేషన్ అనేది రావటం జరుగుతా ఉంది. దానికి బోనస్సు 1,50,000 వరకు వస్తుంది. అట్లనే ఫారెన్ ట్రిప్పు ఒక ఇద్దరికి 3 నైట్స్ అండ్ 4 డేస్ ఇవ్వడం జరుగుతా ఉందండి. ఆల్‌మోస్ట్ 1,00,000 పడుతున్నటువంటి ట్రిప్ అది. సో, స్టార్ మాస్టర్ అయితే 3,50,000 వరకు కూడా బోనస్‌గా తీసుకోవచ్చు. మంత్లీ 13,00,000 వరకు తీసుకోవచ్చండి. సో, ఇక్కడి నుంచి ప్రతి ర్యాంకు కూడా ఏదైతే ఆ లెవెల్ ఉందో ఈచ్ లెవెల్‌ని 3 టైమ్స్ మనం అచీవ్ చేయగలిగితే ఫోర్త్ టైమ్ నెక్స్ట్ లెవెల్‌కెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో, ఆ విధంగా ఇండియాలో ప్రెజెంటు స్టార్ మాస్టర్ వరకు ఉన్నారండి. మన ఇండియాలో బిజినెస్ స్టార్ట్ అయ్యి 4 ఇయర్స్ అయిపోయింది. లాస్ట్ మంత్ నవంబర్ 11థ్ వరకు ఇప్పుడు ఫిఫ్త్ ఇయర్‌లో ఎంటర్ అయ్యి ఉన్నాం. అంటే ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఏదైతే ఉందో కంపెనీ ఆ పాయింట్‌లో గ్రో అవుతా ఉంది. సో, ఇప్పుడు ఎవరైతే ఆపర్చునిటీలో రైట్‌గా ముందున్నారో వాళ్ళకి నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్‌లో చాలా మంచి ఇన్‌కమ్సు, ఫ్యూచర్ అనేది రాబోతా ఉందండి. సో, రీసెంట్‌గా మనకి ఆహ్,
చైర్మన్ గారు కూడా ఇండియాకి వచ్చిపోవడం జరిగింది. ఆ తర్వాత చాలా మూమెంట్ అనేది రావడం జరుగుతూ ఉంది బిజినెస్. సో అట్లనే రాయల్ మాస్టర్ అయితే ఇక్కడ 30 లక్షల వరకు సంపాదించుకోవచ్చు అండి. అంటే రోజుకి ₹1,00,000 వరకు మనం ఇన్కమ్ తీసుకోవడానికి ఈ లెవెల్ సపోర్ట్ చేస్తూ ఉంది. సో ఇక్కడ వన్ టైం క్యాష్ ₹30 లక్షల కూడా ఇస్తా ఉన్నారు. సో అట్లనే కార్ రెంటల్ కోసం ₹60,000, బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ₹1,20,000 మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ వన్ క్రౌన్ మాస్టర్ అండి. సో క్రౌన్ మాస్టర్ అయితే నెలకి 60 లక్షల వరకు కూడా సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. అట్లనే 1,80,00,000 బోనస్గా ఇక్కడ ఇస్తా ఉన్నారండి. ఫస్ట్ టైం ఎవరైతే అచీవ్ అవుతున్నారో వాళ్ళకి రివార్డ్ రూపంలో ఈ క్యాష్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. అంటే మనం ₹1,80,00,000 ఒకసారి వస్తున్నాయంటే మనం కోటీశ్వరులు అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అట్లనే 40 లక్షలు ఖరీదు చేసేటువంటి ఒక లగ్జరీ కారు, ఫ్యామిలీలో 4 మెంబర్స్కి 10 డేస్ ఫారెన్ ట్రిప్, బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం 3 lakhs. లాస్ట్ వన్ ఇంపీరియల్ మాస్టర్. సో అటామీలోకి వస్తున్నటువంటి ప్రతి ఒక్క మెంబర్ కల బిజినెస్ని ఎవరైతే అర్థం చేసుకొని దాన్ని యూజ్ చేసుకుంటా ఉన్నారో వాళ్ళందరి కళ ఏంటి అని అంటే ఇంపీరియల్ మాస్టర్ కావాలి. సో ఆ విధంగా ఇంపీరియల్ మాస్టర్ అయితే నెలకి 70 లక్షలు పైగా సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. అట్లనే 6 కోట్ల రూపాయల క్యాష్ కూడా ఈ లెవెల్లో తీసుకోవచ్చు. సో ఇది కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు చెప్తే ఎవరు కూడా నమ్మలేదు. ఈ విధంగా 6 కోట్ల రూపాయలు ఇస్తాను మీరు ఇంపీరియల్ మాస్టర్ అయితే అంటే. సో అప్పుడు ఎవరు నమ్మలేదు. బట్ నమ్మి ఆ బిజినెస్ని స్టార్ట్ చేసి యూజ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళకి 13 మంది అటువంటి ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. సో అంత కంపెనీ ఆ నమ్మకాన్ని ఇప్పుడు క్రియేట్ చేసుకోగలిగిందని చెప్పేసి చెప్పొచ్చండి. అట్లనే ఈ లెవెల్‌లో 50 లక్షల కారు కూడా ఒకటి మనకు ఫ్రీగా ఇస్తా ఉన్నారు. అట్లనే కారు డ్రైవర్ సాలరీ ₹50,000 కూడా కంపెనీ పే చేయడం జరుగుతా ఉంది. సో పర్సనల్ ఆఫీస్ అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చు. దానికి ₹1,50,000 ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం, ₹50,000 టీఏ సాలరీ కూడా కంపెనీ ఇవ్వటం జరుగుతా ఉంది. సో అట్లనే నలుగురికి ఫారెన్ ట్రిప్ ఉంటుందండి 10 రోజుల పాటు. ఇటువంటి అలస్కా లాంటి ట్రిప్ ఒకటి ఇవ్వడం జరుగుతా ఉంది. సో ఇక్కడ చూస్తున్నటువంటి పిక్చర్ చూస్తే ఫస్ట్ ఇంపీరియల్ మాస్టర్ అండి 2017లో తను ఈ క్యాష్ రివార్డ్గా తీసుకోవడం జరిగింది. మన కరెన్సీలో చూస్తే 6 కోట్ల రూపాయల క్యాష్. సో అంతా మన చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారు మేడం గారికి అందిస్తున్నటువంటి పిక్చర్ ఇది. సో ఇట్లా మనం ఒక్కొక్క స్టెప్ అచీవ్ చేసుకుంటూ సెమీ సేల్స్ మాస్టర్, సేల్స్ మాస్టర్, డైమండ్ మాస్టర్, స్టార్ మాస్టర్, రాయల్ మాస్టర్, క్రౌన్ మాస్టర్, ఇంపీరియల్ మాస్టర్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు అండి. ఎటువంటి కండిషన్స్ కూడా లేవు మనకి ఇక్కడ. సో వీళ్ళంతా కూడా మాస్టర్స్. కొంతమంది అచీవ్ చేసిన వాళ్ళు దానికి ఎటువంటి రివార్డ్స్ వస్తాయి, ఎంత పీవీల్ చేయాలి అనే దానికి దీన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. సో వీళ్ళంతా కూడా ఇంపీరియల్ మాస్టర్స్ అండి. 2022 వరకు కూడా అచీవ్ అయినటువంటి వాళ్ళు 13 మంది ఇంపీరియల్ మాస్టర్ అవ్వడం జరిగింది. సో అయితే ప్రొడక్ట్ బాగున్నాయి, బిజినెస్ ప్లాన్ ఉంది, కంపెనీ చాలా బాగుంది. మనం సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఒక సిస్టమ్ని ఫాలో అవ్వాలి. మినిమం 6 నెలలు ఆ సిస్టమ్ని కనుక ఫాలో అవ్వతే మీరంటే ఎవరు, మీరేంటి అనేది అక్కడ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇవాళ జాయిన్ అయ్యి రేపు రావాలి లేదా నెక్స్ట్ మంత్ రావాలంటే ఎవరికి కూడా కాదండి. ఖచ్చితంగా ఒక 5 to 6 మంత్స్ కనుక మనం వర్క్ చేయగలిగామంటే మినిమం సో ఆ డూప్లికేట్ వర్క్ చేసుకుంటూ మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. సో దానికి మనం ఫాలో అవ్వాల్సినటువంటి స్టెప్స్ చూస్తే ఫస్ట్ వన్, ఈ బిజినెస్ అసలు మనకి ఎందుకు అనేటువంటి క్లారిటీ క్లియర్గా రావాలండి. లైక్ నేను ఇప్పుడు నాకున్నటువంటి కొన్ని కళల్ని ఈ బిజినెస్ ద్వారా నెరవేర్చుకోవాలని చెప్పేసి ముందే పెట్టుకోవడం జరిగింది. ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనుక్కోవాలని, ఒక ₹1,00,000 మొబైల్ కొనుక్కోవాలని చెప్పేసి. సో ఇటువంటివి ఒక్కొక్కటిగా ఈ బిజినెస్ ద్వారా ఆ డ్రీమ్స్ని నెరవేర్చుకోవడం జరుగుతూ ఉంది. సో అట్లా మీకున్నటువంటి డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా లిస్ట్ అవుట్ చేసుకొని వాటికి ఒక డేట్ పెట్టుకొని గోల్స్గా మార్చుకోవాలి. ఇట్లనే
మినిమం ఒక 200 నేమ్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. సో ఇక్కడ మనం నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవాలి. మనకంటూ ఒక కస్టమర్ బేసు, మనకంటూ ఒక టీమ్ని ఫామ్ చేసుకోవడం అనేది ఇక్కడ సక్సెస్ ఫార్ములా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలానే మినిమం ఒక 5 ప్రొడక్ట్స్ ప్రతి నెల కూడా కొంటూ యూజ్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. అలా ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా వాడగలిగేటువంటి స్థాయికి రావాలి. సో అట్లానే కొంతమంది కస్టమర్స్ని కూడా మనం క్రియేట్ చేసుకోవాలండి. సో ఈ కస్టమర్స్ ఎక్కడి నుంచి వస్తారంటే మన నైబర్సు, లేదా మనలో వచ్చేటువంటి మార్పులు చూసిన వాళ్ళు, హెల్త్ ప్రాబ్లమ్స్కి సంబంధించి కనెక్ట్ అయ్యేవాళ్ళు. సో ఇట్లా చాలామందిని మనం కస్టమర్స్గా కనెక్ట్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. సో అట్లనే కొంతమందిని స్పాన్సర్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందండి. మినిమం లెఫ్ట్‌లో ఒక 10 మందిని, రైట్‌లో ఒక 10 మందిని ఒక్కొక్కరు గనక టీమ్ గనక ఫార్మ్ చేసుకోగలిగారు అనంటే, ఆ 20 మెంబర్స్ తోటి మనం యాక్టివిటీస్ చేసుకుంటూ ఇక్కడ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళతో గూడా ఎవరైతే డూప్లికేట్ చేయించగలుగుతారో వాళ్ళేమవుతారంటే ఇంపీరియల్ మాస్టర్స్ అవుతారు. సో దానికోసం మనం రెగ్యులర్‌గా నేర్చుకుంటూ ఉండాలి. మన టీమ్ గూడా నేర్చుకోవడానికి హెల్ప్ చేయాలి. సో అట్లనే ఏవైతే మీటింగ్స్ ఉంటున్నాయో వాటిని రెగ్యులర్‌గా అటెండ్ అవుతూ ఉండాలి. సో, ఈ స్టెప్స్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు ఆటోమేటిక్‌గా సక్సెస్ అవుతారండి. ఎగ్జాంపుల్‌కి ఇక్కడ మీరు ఒక నెల రోజులు కష్టపడి లెఫ్ట్ ఒక 3 మెంబర్స్‌ని, రైట్ ఒక 3 మెంబర్స్‌ని చేయగలిగారు అనంటే, ఒక్కొక్కరు ఒక రూ. 5,000 ప్రొడక్ట్ కొనుక్కుంటూ ఉన్నారు అనంటే, సెకండ్ మంత్‌కి వెళ్ళేసరికి ఆ సంఖ్య టీమ్ సైజ్ పెరుగుతుంది. అట్లనే వచ్చేటువంటి ఆ ఇన్‌కమ్ గూడా పెరగటం జరుగుతా ఉంది. సో, అట్లా థర్డ్ మంత్ గూడా ఎవరైతే సేమ్ అదే విధంగా డూప్లికేట్ చేయగలుగుతారో సో, అక్కడ మనకి రూ. 70,000 వరకు కూడా ఇన్‌కమ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఫోర్త్ మంత్‌లో 3,00,000 వరకు తీసుకోవచ్చు. ఫిఫ్త్ మంత్‌లో ఆహ్, మనం డైమండ్ మాస్టర్ అవ్వటానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో, ఈ విధంగా జెన్యూన్‌గా డైమండ్ మాస్టర్ గనక అయ్యాము అనంటే యావరేజ్‌గా పర్ డే రూ. 10,000 అని సంపాదించుకోవచ్చండి. సో, అటువంటి బిజినెస్ ఆపర్చునిటీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ మనకి ప్రతిరోజు గూడా అవసరమయ్యేటువంటి ప్రొడక్ట్స్ ఎన్నో ఉన్నాయండి. టూత్ పేస్టు, టూత్ బ్రషు, ఆహ్, డిటర్జెంట్ లిక్విడు, షాంపూ, బాడీ క్లెన్జర్, హెయిర్ ఆయిల్, బ్లాక్ కాఫీ ఇట్లా ఎన్నో ప్రొడక్ట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ చూపిచ్చేయి కాకుండా మీరు ఇంకేదైనా కావాలన్నా షాపింగ్ మాల్‌లో మీరు ట్రై చేయొచ్చు. అక్కడ ఆల్‌మోస్ట్ ప్రెజెంట్ చూస్తే 94 ఐటెమ్స్ వరకు కూడా అక్కడ కనిపిస్తా ఉంది. సో, వాటిల్లో మీ చాయిస్ మీకేది కావాలంటే అది పర్చేజ్ చేసుకోవచ్చు. సో, గ్యారంటీగా డిస్కౌంట్ రావటం జరుగుతా ఉంది. ప్రెజెంట్ ఇండియాలో ఆహ్, 85 వరకు గూడా ప్రొడక్ట్స్ ఉన్నాయండి. సో, ఇట్లా పుట్టిన పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ బిజినెస్ ఆపర్చునిటీ అనేది హెల్ప్ చేస్తా ఉంది. సో, అట్లా అందరికీ కూడా అవసరం ఉంది. సో, ఫ్రెండ్స్ మనం నిద్రపోతున్నప్పుడు కూడా ఇంకా ఇప్పుడున్నటువంటి ట్రెండ్‌కి తగ్గట్లుగా ఇంకా కూడా మనం డబ్బు సంపాదించలేకపోతున్నాము అనంటే, మనం జీవితాంతం కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో, అట్లా ఒకే ఇన్‌కమ్ మీద గనక డిపెండ్ అవ్వకుండా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ గూడా ఎవరైతే క్రియేట్ చేసుకుంటారో, సో, వాళ్ళకి అటామీ ఒక మంచి ఆపర్చునిటీ అని జెప్పేసి చెప్పొచ్చండి. దానికి ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్ గూడా లేదు. సో, అయితే ఇక్కడ మీ డెసిషన్ మీరు తీసుకోండని జెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. మీకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 60 సంవత్సరాలు వచ్చే వరకు కూడా జాబ్ చేసి అట్లానే రొటీన్ లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటున్నారా? లేదా మీ జాబ్‌తో పాటు ఫ్రీ టైమ్‌ని ఉపయోగించుకొని డైలీ ఒక 2-4 అవర్స్ మినిమమ్ ఒక 1000 డేస్ చేయగలిగితే 1000 డేస్ మీన్స్ అప్రాక్సిమేట్‌లీ ఒక 3 ఇయర్స్. ఎవరైతే 3 ఇయర్స్ చేయగలుగుతారో అటువంటి వాళ్ళు ఇక్కడ ఫైనాన్షియల్‌గా ఫ్రీడమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఇట్లా మీరు అటామీని గనక చేసుకున్నారు అనంటే, మేము హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నామండి. సో, ఇదంతా జరుగుతదా? నేనేం చదువుకోలేదు. నాకు నిజంగా లక్షలొస్తాయా? కోట్లొస్తాయా? అనంటే, మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా రావటం జరుగుతా ఉంది. సో, ఇక్కడ నాకు అంత ఆహ్, ఇదంతా అవుతదో, కాదో అనేటువంటిది గనక ఉంటే,
అంటే ఇదంతా పాసిబుల్ అవుతుందా కాదా అనేటువంటి డౌట్ గనక ఉంటే ఆల్రెడీ సక్సెస్ అయి ఉన్నారు. ఇండియాలోనే స్టార్ మాస్టర్ లెవెల్ వరకు వెళ్ళున్నారు. వాళ్ళ ఇన్కమ్ చూసుకుంటే యావరేజ్గా రోజుకి 50,000 రూపాయలు ఉంది. సో వాళ్ళ క్వాలిఫికేషన్ చూసుకుంటే నాట్ ఈవెన్ 10th క్లాస్. సో అటువంటి వాళ్ళు చేయగలిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది సాధ్యమే. సో అందుకనే ఇది పాసిబుల్ అవుతుందా అని అంటే అవుతుంది, కాదు అనుకుంటే కాదు. రెండు కూడా కరెక్టే అండి. అది జస్ట్ మన ఆలోచన మాత్రమే. బట్ ఆల్రెడీ సక్సెస్ అయ్యి ఉంది. స్టార్ మాస్టర్ లెవెల్ వరకు ఇండియాలో కూడా వెళ్ళున్నారు. సో అటువంటిది ఆ నెక్స్ట్ లెవెల్ కూడా ఈ 2025లో అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దానికోసం వర్కౌట్ చేయొచ్చు. సో ఇట్లా మనం ఈ బిజినెస్ గురించి ఇంకా మీకు డీటెయిల్స్ కావాలి అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ వాసు పమిడి అని ఉందండి. ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. చాలా వీడియోస్ ఉన్నాయి బిజినెస్కి రిలేటెడ్గా, ప్రొడక్ట్స్ గురించి, బిజినెస్ గురించి, డెవలప్మెంట్ స్ట్రాటజీస్, ఇటువంటివన్నీ కూడా మనం అక్కడి నుంచి యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నా మొబైల్ నెంబర్ కూడా ఉందండి. మీకు కావాలనుకుంటే కాల్ చేయొచ్చు. ఎనీ టీం ఎవరికైనా సరే సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో టేక్ ఏ రైట్ డెసిషన్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అటామియన్స్.